నమస్తే అండి, నేను మీ బోన్ శ్రీను. ఈరోజు మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ ఎట్టుకొచ్చానండి. రీసెంట్గా నేను ఇన్స్టాలో రీల్స్ చూస్తుంటే ఒక ప్రోడక్ట్ కనిపించింది నాకు. సరే ఈ ప్రోడక్ట్ ఏదో మనకు బాగా యూజ్ అవ్వలా ఉందని చెప్పేసి వెంటనే నేను మీషోలోని బుక్ చేశాను అనమాట అండి. ఈరోజు మనకి డెలివరీ అయింది. ఈ ప్రోడక్ట్ ఏంటనుకుంటున్నారు? 3D మొబైల్ ఫోన్ వీడియో యాంప్లిఫైయర్ అనమాట అండి. ఇది ఎక్కువగానండి మన ఫోన్లోని వీడియోస్ చూస్తారు కదా, అంటే మూవీస్ చూస్తుంటారు కదా, అలాగే యూట్యూబ్ వీడియోస్ కూడా చూస్తారు కదా, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అనమాట అండి. నేను ఎక్కువగా సినిమాలు గట్రా చూస్తూ ఉంటాను కాబట్టి ఈ ప్రోడక్ట్ మనకి చాలా బాగుంటుందని చెప్పి కొనుగోలు చేశారనమాట అండి. అయితే లేట్ చేయకుండా ఈ బాక్స్ ఓపెన్ చేస్తానండి. ఓపెన్ చేసేసి అసలు ప్రోడక్ట్ ఎలా ఉంది, మనం తీసుకున్న డబ్బులకి వర్తా కదా, అసలు క్వాలిటీ ఏంటి, మెటీరియల్ ఏంటి, వెయిట్ ఎలా ఉందని మొత్తం క్లియర్గా చెప్తానమాట అండి. వీడియో మాత్రం స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బాక్స్ అయితే ఇలా ఉందండి. బాక్స్ ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారండి మీషో వాళ్ళు. అయితే బాక్స్ ఓపెన్ చేయగానే లోపల ఇంకో బాక్స్ ఉందనమాట. అయితే ఈ బాక్స్ మనం పక్కన పెడదాం. ఆల్రెడీ ఈ బాక్స్ మీద క్లియర్గా రాస్తుందనమాట అండి, 3D మొబైల్ ఫోన్ వీడియో యాంప్లిఫైయర్ అనమాట అండి. అలా రాస్తుంది. ప్రోడక్ట్ అయితే ఈ రకంగా ఉంది, మీరు చూస్తున్నారు కదా, ఈ రకంగా ఉంటుంది అనమాట అండి. అయితే బ్యాక్ సైడ్ తిప్పుతండి. ఈ బ్యాక్ సైడ్ ఎలా ఉందంటే మీరు ఎలా వాడాలి అన్నది మనకు ఒక గైడ్ ఇచ్చారనమాట అండి. కాబట్టి మనం ఈ బాక్స్ కూడా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి మన హీరో ప్రోడక్ట్ ఎలా ఉందో చూద్దాం అనమాట అండి. ఈ బాక్స్ కూడా మనం పక్కన పెడతాం. ప్రోడక్ట్ అయితే చూడడానికి ఎలా ఉందండి, ఈ పక్క తిప్పిన ఎలా ఉంది. అయితే ఇక్కడ మనకి చిన్న స్టాండ్ టైప్ ఇచ్చాడు అనమాట అండి. ఈ స్టాండ్ మనం ఇలా పైకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అండి మనం బ్యాక్ సైడ్ తిప్పాలి. తిప్పిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఇది మనకు ఒక స్క్రాచ్గా ఓపెన్ అవుతుంది అనమాట అండి. అంటే ఒక స్క్రాచ్నెస్ వస్తుంది అనమాట అండి. వచ్చిన తర్వాత అండి ఇంకా ఇక్కడ ఎలా ఇది ఓపెన్ చేయాలన్నమాట అండి. డోరు ఓపెన్ చేసిన తర్వాత అండి ఇక 3D గ్లాస్ ఓపెన్ చేయాలన్నమాట అండి. ఇంకా 3D గ్లాస్ అండి, పూర్తిగా లాగకూడదండి, లైట్గా లాగి ఇలా తిప్పాలన్నమాట అండి. ఇలా తిప్పిన తర్వాత అండి ఈ రకంగా వస్తుందండి, మనకి ఈ రకంగా కనపడుతుంది. అయితే ఇక్కడ మొబైల్ పెట్టి మీకు క్లియర్గా చూపిస్తానండి. ప్రోడక్ట్ అయితే అండి ఫ్రంట్ నుంచి చూస్తే ఈ రకంగా ఉంటుంది అనమాట అండి. అయితే ఇందులోని మొబైల్ ఫోన్ బట్టి క్వాలిటీ ఎలా ఉందో చూపిస్తాను అనమాట. ఆల్రెడీ నేను చూశాను, మరి మీరు కూడా చూడాలి కదా. ఇక మొబైల్ ఫోన్ ఆల్రెడీ మన వీడియో పెట్టామండి. మన వీడియో పెట్టి ఒకసారి ఈ స్టాండ్లో పెట్టాలన్నమాట మొబైల్ని. పెట్టిన తర్వాత అండి క్వాలిటీ ఎలా ఉందో మీరు చూసుకోండి. అయితే దీనికి ఇంత లెంత్ అని ఏమి లేదనమాట అండి. ఎవరికి కంటి చూపుని బట్టి ఆ లెంత్లో పెట్టుకొని మనం ఈ ప్రోడక్ట్ని చూసుకోవచ్చు అనమాట అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మన మొబైల్ ఫోన్ని 3-4 రెట్లు పెద్ద చేసేద్ది అనమాట. చేసేసి మనకు చూపిస్తుందండి. అంటే చూసేటప్పుడు మనకి ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం ఒక మినీ టీవీ చూసినట్టు ఉంటుంది అనమాట. మనకైతే ఒక టీవీలో చూసిన ఫీలింగ్ కలుగుతుందండి, మొబైల్లో చూసిన ఫీలింగ్ అయితే కలగదనమాట అండి. నాకైతే మాత్రం ఇది చాలా బాగా నచ్చింది. అయితే క్వాలిటీ ఎలా ఉందో మాట్లాడుకుందాం. ప్రోడక్ట్ వీడియో క్వాలిటీ చూసారు కదండి, నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. అయితే ఈ ప్రోడక్ట్ అసలు సైజ్ ఎంత, వెయిట్ ఎంత, అది కూడా చూసేద్దామండి. ప్రోడక్ట్ పొడవు ఎడల్పు చూద్దామండి. టేప్ తోటి ఇది 6 అంగుళాలన్నర ఉందన్నమాట అండి పొడవు. అలాగే ఎడల్పు కూడా చూద్దామండి. ఎడల్పు కూడా ఇది 8 ఇంచులు అనమాట, 8 ఇంచులు 30 అనమాట అండి. అయితే మన ప్రోడక్ట్ అండి చూడడానికి తేలిగ్గానే ఉంది, కానీ ఒకసారి వెయిట్ మిషన్ కూడా ఇట్టేసి ఒకసారి చూద్దాం, అలా వెయిట్ ఎంత ఉందో మనకు కూడా తెలుస్తుంది కదండి. జస్ట్ 125 గ్రామ్స్ అనమాట అండి. వెయిట్ కూడా చాలా బాగుంది, పెద్ద వెయిట్ ఏం కాదు ఇది. ఇంకో చిన్న విషయం అండి, ఈ ప్రోడక్ట్కి ఛార్జింగ్తో పని లేదు, అలాగే కరెంటుతో కూడా పని లేదు, అలాగే బ్యాటరీలు కూడా అవసరం లేదనమాట అండి. పవర్ అవసరం లేకుండా వర్క్ చేస్తుంది. ప్రోడక్ట్ మెటీరియల్ అయితే మాత్రం పీవీ ప్లాస్టిక్ అని చెప్పారండి. లోపల ఉన్న గ్లాస్ అయితే మాత్రం 3D గొరిల్లా ఫైబర్ గ్లాస్ అని చెప్పారు. అయితే ప్రోడక్ట్ గట్టిగా ఉందా అసలు వీక్గా ఉందా అని చెప్తే అండి, నేను చెప్పేది ఏంటంటే మన మొబైల్ అయినా సరే కింద పడితే ఏమొద్ది, పగిలిపోద్ది అనమాట. ఇది కూడా అంతే అనమాట. మనం జాగ్రత్త చూసుకోవాలి. కింద పడితే మాత్రం ఇది కూడా పగిలిపోద్ది, అంత స్ట్రాంగ్ ఏమి ఉండదు. కాబట్టి మన వీడియో చూడడానికి అయితే చాలా బాగుంటుందండి. యూట్యూబ్లో వీడియో చూసేవాళ్ళు, అలాగే మన సెల్లో కూడా వీడియో చూస్తుంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అండి. అయితే ఇది నేను మీషోలో తీసుకున్నానండి. 159 రూపాయలు అనమాట మనకు పడింది. మీకు కూడా అంతే రేట్ పడుతుంది, ఎటువంటి మార్పు ఉండదు. అయితే ఈ 159 రూపాయలకి ఇది వర్తా అంటే నన్ను అడిగితే వర్తే. బాగా ఉంది. 159 రూపాయలకి ఏమొచ్చేస్తుంది చెప్పండి. ఈ ప్రోడక్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మనకు టీవీలో చూసామన్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట అండి. కాబట్టి దీని మీద అయితే నేను మైనస్లు నాకు పెద్ద అనిపించలేదు, ఎక్కువ ప్లస్లే ఉన్నాయి. ప్రోడక్ట్ అయితే బాగుంది. కాబట్టి అండి వీడియో వింతేనమాట అండి. ఈ వీడియో సరదాగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, ఈ ప్రోడక్ట్ కోసం తెలుస్తుంది. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.